కులగణను బీఆర్ఎస్ నాయకులు అడ్డుకోవాలని చూస్తున్నారని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ తెలిపారు. ప్రభుత్వం చేస్తున్న ప్రతి పనిని విమర్శించడం బీఆర్ఎస్ కు అలవాటుగా మారిందన్నారు. సమగ్ర కులగణన జరిగితే వారి ఆర్థిక సామాజిక విషయాలు బయటపడతాయని అనుకుంటున్నారన్నారు. అందుకే హరీష్ రావు, కేటీఆర్లు సర్వే జరగకుండా కాంగ్రెస్ పై విష ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. జనగణన జరిగితే రాష్ట్రంలో ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చో తెలుస్తోందన్నారు అద్దంకి దయాకర్. ప్రతి పనిని పనిగట్టుకొని విమర్శ చేయడం అనేది బీఆర్ఎస్ నాయకులకు రివాజ్గా మారిన పరిస్థితి. ఈరోజు చారిత్రాత్మక కులగణన, అది బీసీలకు రిజర్వేషన్లు కావచ్చు, ఇతర వర్గాల ఆర్థిక సామాజిక ప్రయోజనాలు కావచ్చు, వాటిని ఉద్దేశించి చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న సర్వే మీద విషం జిమ్ముతూ ఆ సర్వే జరగకుండా ఉండేందుకు బీఆర్ఎస్ పార్టీ నాయకులు చేస్తున్న ప్రయత్నాలు చూస్తే వాళ్లకు బీసీల పట్ల, బడుగు బలహీన వర్గాల పట్ల ఉన్న ఆలోచన ప్రస్ఫుటమవుతున్నది. అది జరగొద్దు. అది జరిగితే వాళ్ళ ఆర్థికం, వాళ్ళ సామాజికం తెలిస్తే మాకు ఇబ్బంది అవుతుందనే ఉద్దేశంతో ఈరోజు బీఆర్ఎస్ నాయకులు, ముఖ్యంగా కేటీఆర్, హరీష్ రావు చేస్తున్న ప్రయత్నాల్ని తీవ్రంగా